హాయ్. మైసెల్ఫ్ సునంద. చూస్తారు కదా మూవీ ఎలా ఉంది. దీంట్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కో డైరెక్టర్గా గణేష్ థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్. పూజ, లోకేష్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మా మూవీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దెబ్బలు పడతాయి నీకు. పూజిత థ్యాంక్ యూ సో మచ్. సార్ మధు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ నుంచి వచ్చినందుకు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాస్తికుడు, దీంట్లో సార్ గారికి మేకప్ వేసినప్పుడైతే నాకు చాలా భయం వేసేసింది. ఫస్ట్ టైం నేను వేయడము. నేను ఇంకా మాటలు రావట్లేదు నాకు. చాలా ఫిలిమ్స్ గణేష్ గారితో నేను చేస్తున్నాను. 4-5 దాకా చేస్తున్నాను. ఇప్పుడు కార్తీక్ గారితో ఇప్పుడు ఓటీటీ మూవీ ఇందాక ట్రైలర్ చూశారు కదా మీరు. ట్రైలర్ చూశారు కదా హంటింగ్ గ్రో. అందులో నేను ఎక్కడ ఉన్నాను గుర్తుపట్టారా? గుర్తుపట్టారా లేదా? మీరు గుర్తుపట్టారా? చెప్పండి, చెప్పు. గుర్తుపట్టారా? సరే ఏ సారీలో ఉన్నా నేను? మిమ్మల్ని అడగలేదు. అది రెడ్ కలర్ శారీ అసలు నేనే లేదు. పర్ఫార్మెన్స్ చూసారా? మీరు పర్ఫార్మెన్స్ మించి మరీ చూస్తారు కదా. నమస్కారం. ఎందుకు? అవునా? థ్యాంక్ యూ సార్. కార్తీక్ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాట్లాడకూడదా? ఎండ్ చేసామంటారా? చెప్పు. ఎండ్ చేస్తాను. చెప్పు. అది లాస్ట్ లో అంటాను, ఇబ్బంది లేదు. అదే అయిపోయింది. చెప్పు. వచ్చామంటే వచ్చేస్తాను, నాకైతే ఇబ్బంది లేదు. ఇది ప్రీమియర్ షో అనమాట. యూట్యూబ్ లో కూడా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు మీరు కో డైరెక్టర్గా వర్క్ చేయడం వల్ల దీని నుంచి నేర్చుకుని యాక్చువల్లీ నేను హీరోయిన్గానే చేస్తున్నాను. ఇంకా సైడ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమీ చేయలేదు ఇంతవరకు. ప్రీవియస్లో 3-4 ఫిలిమ్స్ దాకా హీరోయిన్గానే చేస్తున్నాను గణేష్ గారితో. కో డైరెక్టర్గా అంటే దీంట్లో అసలు దీంట్లో చేయకూడదు అనుకున్నాను, బట్ చేయాల్సి వచ్చింది. గణేష్ గారు సపోర్ట్ కావాలి అన్నారు, సో అందుకని చేయాల్సి వచ్చింది. ఇది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక హీరోయిన్గా కాకుండా, ఒక మేకప్ ఆర్టిస్ట్ కాకుండా దీంట్లో ఒక డైరెక్షన్లో కూడా నేను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఫిలింలో ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటున్నా. యాక్టర్ అంటేనే చెప్పండి సార్. చెప్పండి. ఏంటో చెప్పండి. అవునా? చెప్తాలే. ఇందాక మీరు చెప్పారా? ఓన్లీ మూవీ నేమ్స్ మాత్రమే చెప్పారు కదా. నేను కూడా అలానే చెప్తాను. షరీఫ్ గారికి రండి సార్. రండి, పర్లేదు రండి. నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్లో ప్రజెంట్ ఇప్పుడున్న పర్సన్ అంటే ఇద్దరే ఉన్నారు. ఒకటి షరీఫ్ గారు నకిలీ, ఇంకొకటి ఆఫ్లైన్ ప్రేమ చేస్తున్న గణేష్ గారితో. ఈ 2 ఫిలిమ్స్ వాళ్ళు ఇక్కడ మాత్రమే ఉన్నారు. ఏంటి? ఆ అదృష్టం మా ఇద్దరికి తగ్గింది. పిలిచారు, మీరిద్దరే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. కాబట్టి మాకు అదృష్టమే, మీకు అదృష్టమే. మీకు ఒకటే కాదు కదా. ఉండండి. ఓకే, థ్యాంక్ యూ గణేష్. నాకు ఫస్ట్ నుంచి యాక్చువల్లీ తను నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇంకా ఫిలిమ్స్లో అంటే నేను ఆఫ్టర్ కొద్ది 1.5 years తర్వాత నేను మళ్ళీ తన ఫిలింలో చేస్తున్నాను. ఇప్పటికీ 5 or 6 ఫిలిమ్స్ దాకా చేస్తున్నాను. ఇప్పుడు ఓటీటీ ఫిలిం చేస్తున్నాను. ఇంకా ఆపర్చునిటీస్ మీరు ఇస్తే నేను ఇంకా చేయాలనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ గణేష్. నీకు థ్యాంక్స్ ఒక్క మాట చెప్పడం చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను యాక్టింగ్ చేయాలని అనుకోలేదు. ఫస్ట్ టైం ఈటీవీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళున్నాను, వెళ్ళి చూసుకొని వచ్చాను. ఆలీ గారితో వాళ్ళందరూ మీట్ అయ్యేసి వచ్చాను. ఒక కుకింగ్ ప్రోగ్రామ్ కూడా ఈటీవీ ప్లస్లో చేస్తున్నాను, వచ్చాను. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ కొలంబస్ అనే అబ్బాయి తరపు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, చేశాను, వచ్చాను. తర్వాత తిరుపతి లోకల్లో అంటే నాకు పరిచయం అయ్యి తర్వాత నేను ఫిలింలో స్టార్ట్ చేసి ఒక ఫ్యామిలీలో కానీ ఒక బయట కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆర్టిస్ట్ అని ఒక నేమ్ తెచ్చుకొని ఇప్పుడు నేను ప్రూవ్ అయ్యాను. గణేష్ గారు, కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఎమోషనల్ అయిపోయిందా. ఇంకా మూవీస్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. నాకంటూ ఒక నేమ్ తెప్పించింది వీళ్ళిద్దరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యూచర్ ఏమో తెలియదు, కానీ ఫ్యూచర్ కూడా ఉండాలనుకుంటున్నాను. ఆపర్చునిటీ కార్తిక్ గారు, గణేష్ ఇద్దరు ఇవ్వాలనుకుంటున్నా. షరీఫ్ గారు ఎప్పుడు ఉంటారు. షరీఫ్ గారు తనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క ఫిలింలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చి మాట్లాడతారు, చేస్తారు, వెళ్ళిపోతారు కొంతమంది. కానీ మా టీంలో గణేష్ గారి టీంలో గణేష్ గారి తరఫు నుంచి మాకు చాలా మంది పరిచయం అయ్యారు. బట్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఫిలింలో ఒక ఫిలిం చేస్తున్నట్టు ఎవరు లేరు. అందరూ కలిసి మెలిసి ప్రతి ఒక్కరి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కలిసి మన వాళ్ళు అనుకొని చేస్తూ ఒక ఇంట్రెస్ట్ అనే మాట కూడా తక్కువ, ప్రాణం పెట్టి చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అందులో ప్రాణం పెట్టి యాక్టింగ్ చేస్తా అంటే యాక్టింగ్ చెడగొడతారు టెన్షన్తో. ఆయన టేక్ తీసుకున్నా కానీ చెడగొడతారు, మళ్ళీ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈ ఫిలింలో ఇంకా నాస్తికుడు ఫిలింలోకి వస్తే పూజా కానీ లోకేష్ కానీ చేశారు, పిలవగానే వచ్చారు, టైమింగ్ ప్రకారం వచ్చారు, చేశారు. లోకేష్ అయితే మాకంటే ముందు వచ్చేస్తాడు, పాపం మా కోసం వెయిట్ చేస్తాడు. ఎక్కడ మేడం అంటారు, ఎక్కడ గణేష్ గారు అంటారు, పూజ కూడా చెప్పిన టైంకి వచ్చేస్తుంది. సార్ అయితే ఇంకా సార్ మేమన్నా లోకల్ వాళ్ళు తను వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మరి ప్రతి చేస్తున్నారు. సో సారీ కాల్ వచ్చింది అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఇంకా నాకు మాటలు రాలేదు. నేను మళ్ళీ పెద్ద ఫిలింలో మాట్లాడతాను, అది త్వరలోనే వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. మా డైరెక్టర్ గారు చెప్పలే, అది మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఉండొచ్చు, లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఉండొచ్చు. సార్ రెడీ చేసుకున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒకరితో సరిపోదు అనుకుంటా, ఒకరికి చాలా సరిపోదు అనుకుంటా. ఆ ఫిలింలో ప్రతి ఒక్కరికి నేను ఒక్కొక్కరిని సపరేట్ చూడలేను, అందుకని నేను మొత్తం ఒక తానుగా తీసుకొని అందరినీ ఒకేసారి దుప్పటి తెస్తారా? దుప్పటి తెస్తారా? వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సాల్వా కన్నా. అవునా? ఓకే ఓకే. మీ అభిమానమే మాకు అది పెద్ద గిఫ్ట్, పెద్ద సన్మానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఒకసారి గట్టి క్లాప్స్.